మిత్రులారా, మరో వార్త చూసినట్లయితే ఆ వార్త చదవాలంటేనే నాకు బాధగా భయంగా ఉంది. భయం ఏంటో మీకు కూడా తెలుస్తుంది. మీరు కూడా వింటే భయపడతారు, బాధపడతారు. అదేంటో చూద్దాం. గర్భస్థ శిశువులకు గండం, పురుగు మందులు, రసాయనాలతో మెదడు ఎదుగుదల మందగించే ప్రమాదం అమెరికా అధ్యయనంలో వెల్లడి. ఇది ఏంటంటే, మనం అధిక దిగుబడులు రావాలి. ఒక ఎకరాలో గతంలో 30 సంచులు వస్తే ఇప్పుడు 50 సంచులు, అంటే 50 బస్తాలు రావాలి. అంటే ఎక్కువ, అంటే జనాభా పెరుగుదల ఎక్కువ ఉంది కాబట్టి జనాభాకు సరిపడేటటువంటి ఉత్పత్తులను తయారు చేసేటటువంటి ఆలోచనలతో ఈరోజు చాలా మంది శాస్త్రవేత్తలు కానీ సైంటిస్టులు కానీ అదే ఆలోచనలో ఉన్నారు. అంటే మనిషి మైండ్ ఎక్కడికి వెళ్ళిపోతుందంటే, మనిషి శరీరం పైన, ఆరోగ్యం పైన ఎలాంటి దుష్ప్రభావం పడ్డా పర్వాలేదు, కానీ మనం మాత్రం అనుకున్న లక్ష్యాన్ని చేరాలి అని చెప్పేసి ఏమేమో రకరకాల వంగడాలు, రకరకాల పెస్టిసైడ్స్, రకరకాల రసాయనాలు తయారు చేసి ఈరోజు మనం పంటలలో, మన ఫుడ్లో వాడుకుంటున్నటువంటి పరిస్థితి. మరి దీంతో ఏం జరుగుతుంది, ఏం కాకపోవచ్చు అనుకుంటున్నారా? ఖచ్చితంగా ఇది మనకే జరగదు, తిన్న వాళ్ళకే జరగదు. మనకు రాబోయేటటువంటి భవిష్యత్ తరాలకు ఎవరైతే శిశువులు ఉన్నారో, గర్భస్థ శిశువులు ఉన్నారో, వారి యొక్క మెదడు పైన పడేటటువంటి అవకాశం ఉంది. అంటే ఇది ఏమవుతుందంటే, ఈ మెదడు పైన ప్రభావం ఎక్కువ రసాయనాలు పడ్డప్పుడు ఏమవుతుందంటే మెదడు మందగించేటటువంటి ప్రమాదం ఉంది. అప్పుడు బుద్ధిమాంద్యం ఉన్నటువంటి పిల్లలు పుట్టేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు మెంటల్లీ డిజార్డర్ పిల్లలు చాలా మందిని చూస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా ఎఫెక్ట్ దాందే. ఒకసారి ఆలోచించండి. ఈ మధ్య కొన్ని చదువుకున్నాం. మళ్ళా టెలిఫోన్కు సంబంధించినటువంటి, ఈ మొబైల్ ఫోన్ల టవర్లకు సంబంధించినటువంటి రేడియేషన్ కూడా వస్తుంది. గర్భం దాల్చినటువంటి మహిళల గర్భస్థ శిశువుల మీద ఉండే ప్రమాదం ఉంది అని చెప్పేసి కూడా చదువుకున్నాం. అంటే ఇవన్నీ ఓవరాల్గా ఏంటంటే, మనిషి జీవన విధానం ఎట్లయిపోయిందంటే, ఓవరాల్గా మనిషి మనుగడకే ప్రమాదం ఉంది. రాబోయేటటువంటి శిశువులు ఎవరైతే ఉన్నారో బుద్ధిమాంద్యంతో మెదడు డెవలప్ కాకుండా మెంటల్లీ డిజార్డర్తో పుట్టేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి మనకు అమెరికా శాస్త్రజ్ఞులు చెప్పారని చెప్పేసి వార్త చెప్తుంది. మరి దీంతో మనం ఏం చేద్దాం? కొంత జాగ్రత్తలు అయితే తీసుకోవాలి కదా. పెస్టిసైడ్స్ లేకుండా, రసాయనాలు ఎలాంటివి వాడకుండా, సేంద్రియ ఎరువులతో వాడినటువంటి